Good morning to everyone. So this is your Nandu Upender. సో సక్సెస్ఫుల్ గా థాయిలాండ్ మనం అనుకున్నట్టు ఫస్ట్ 6 వీక్స్ లో ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాకు తెలిసి అయితే మీరు మీ టీమ్ కి సంబంధించిన టార్గెట్స్ ఏదైతే పెట్టుకున్నారో అవన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దట్ ఈ రోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన డైరెక్ట్ సెల్లింగ్ లో కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. దట్టు మన వేదామృత్ కంపెనీలో మనం కొన్ని స్ట్రిక్ట్ గా కొన్ని రూల్స్ అనేది మనం పాటించాలి. ఇది దేనికనేది కూడా నేను మీకు లాస్ట్ లో చెప్తాను. సో దానికి సంబంధించి ఒక 9 రూల్స్ అనేది మనకి తేవడం జరిగింది. మీకు నేను తర్వాత గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి రెస్పెక్ట్ ఈచ్ అదర్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే నేను బిఫోర్ గా ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది, అలా ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఏదో రకంగా అనుకొని ఒక వేలోకి వెళ్లిపోయి మిగతా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా మిస్ అవుతుంది. నేనేమన్నానంటే డైరెక్ట్ సెల్లింగ్ లో డిస్ట్రిబ్యూటర్ అయినా బిగ్ లీడర్ అయినా ఎవరైనా సరే రెస్పెక్ట్ అనేది మనం ఇస్తే ఆటోమేటిక్ గా మనకి తిరిగి వస్తుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో రెస్పెక్ట్ ఈచ్ అదర్. వాళ్ళు మీ టీమ్ లో ఉన్నా, మీ అప్ లైన్ గా ఉన్నా, క్రాస్ లైన్ గా ఎవరైనా సరే యాజ్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ గా మనతో పాటు మన బిజినెస్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి రెస్పెక్ట్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఇప్పుడు ఎక్కువగా వచ్చేది ఉమెన్ ఎంటర్ప్రినర్స్. ఎందుకంటే మనం చూస్తున్నాం వాళ్ళకంటూ కొన్ని ఫ్యామిలీ వర్క్స్ ఉంటాయి. దానివల్ల ఫుల్ టైమ్ గా ఏ జాబ్ చేయడానికి అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ కాపాడుకోవడానికి మన బిజినెస్ లోకి వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళతోటి మనం ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలి. సో ఎగ్జాంపుల్ మీ టీమ్ లోకి ఎవరైనా ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్ వస్తే దయచేసి నేను చెప్తున్నాను, వాళ్ళతోటి ఫోన్ మాట్లాడేటప్పుడు బిజినెస్ గురించి తప్ప వేరే విధంగా ఏది మాట్లాడవద్దు. లైక్ మీరు తిన్నారా అండి, పిల్లలు స్కూల్కి వెళ్లారా, సార్ ఆఫీస్కి వెళ్లారా, కొన్ని అన్వాంటెడ్ గా ఉంటాయి. అవి ఏవి వద్దు. జస్ట్ బిజినెస్ గురించి డిస్కస్ చేయండి, దాంతో క్లోజ్ చేయండి. మాక్సిమం 9 తర్వాత ఉమెన్ ఎంటర్ప్రినర్స్ మీటింగ్ లో ఎవరున్నా గానీ వాళ్ళకి కాల్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ఎందుకు అంటే మీకు ఏదైనా ఒకవేళ ఒక మెసేజ్ పాస్ చేయాలన్నా ఏదైనా మనకి గ్రూప్ ఉంటుంది. లేదు వాళ్ళ హస్బెండ్ కూడా మన బిజినెస్ చేస్తుంటే హ్యాపీ, లేదు మీ మేడం కూడా బిజినెస్ చేస్తుంటే మీ మేడం తో కన్వే చేయండి. ఎందుకంటే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ని యాజ్ ఎ సిస్టర్స్ గా వాళ్ళని ఎవ్రీ మినిట్ టేక్ కేర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది. కాబట్టి సో ప్లీజ్ మేక్ ఏ గుడ్ రిలేషన్ విత్ ఆల్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి డు నాట్ బ్లేమ్ ద కంపెనీ. ఇదేంటి అంటే మెయిన్ గా ఎవరైతే మన కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళు ముందుగా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, సంథింగ్ క్వశ్చన్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే క్లియర్ చేసుకోండి. సో ముందుగానే క్లియర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు క్లారిటీ సిక్కుతుంది. సో మీరు ముందుగా క్లారిటీ చేసుకోకుండా దెన్ నెక్స్ట్ ఎప్పుడో మీ యొక్క బెనిఫిట్ కోసం పలా కంపెనీలో నేను కూడా స్టార్ట్ అయ్యాను, మీరు ఏం తెలుసుకోకుండానే స్టార్ట్ అయ్యారు. బట్ ఎండింగ్ ఏంటి, మీరు ఏం తెలుసుకోకుండా ఎండ్ కూడా చేశారు. బట్ ఆటోమేటిక్ గా నేమ్ ఎక్కడికి వస్తుంది, కంపెనీకి వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో మాత్రం కంపెనీ ఏ విధంగా అయితే నెక్స్ట్ స్టెప్ వేయాలో అది కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది మీ పైన. అండ్ మీకు కంపెనీ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మటుకు ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్ 7901691650. ఆల్వేస్ 24/7 అవైలబుల్ గా ఉంటాను. వేదామృత్ కంపెనీ గురించి కానీ ప్రొడక్ట్స్ గురించి కానీ ఎప్పుడు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కాల్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నో క్రాస్ లైన్ యాక్టివిటీస్. అంటే క్రాస్ లైన్ యాక్టివిటీస్ హ్యాపీగా హెల్దీగా ఉండాలి. కానీ మన బిజినెస్ లోకి మన టీంలోకి వచ్చిన పర్సన్ ని ఇంకొక టీంలో వాళ్ళు మాట్లాడి వాళ్ళ టీంలో జాయిన్ చేయించుకోవడం ఇలాంటివి ఏవి ఉండొద్దు. ఎగ్జాంపుల్ బెంగళూరు టీం కనుక కరీంనగర్ వచ్చి ఉంటే అక్కడ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి హ్యాపీగా వెల్కమ్ చెప్పాలి. ఓకే సార్ ఇక్కడున్న మన ఫ్యామిలీ అని చెప్పాలి. అంతేగాని బెంగళూరు నుంచి వచ్చి మీకు ఇక్కడ సర్వీస్ చేయరండి, సో మీరు మా టీంలో జాయిన్ అవ్వండి, సో ఇలాంటివి ఏవి కూడా చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో నెక్స్ట్ మీ టీం కి కూడా అదే రిపీట్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అలాంటి యాక్టివిటీస్ ఏమీ చేయొద్దు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి నో పర్సనల్ ట్రాన్సాక్షన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీ డిస్ట్రిబ్యూటర్ గనక ఎవరైనా మీకు పేమెంట్ చేస్తూ ఉంటే కంపెనీకి సంబంధించి దయచేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. కంపెనీకి అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి సార్, నేను మీకు పంపిస్తాను, మీరు యాడ్ చేసుకుని కంపెనీకి సెండ్ చేయని చెప్పండి. అంతేగాని మీరు ఆ ట్రాన్సాక్షన్ చేసుకోవడం వల్ల ఎగ్జాంపుల్ ఒక వీక్ లో 2 lakhs అవుతున్నాయి అనుకోండి, అదే మంత్ కి వచ్చేసరికి లేదు ఎగ్జాంపుల్ మంత్లీ 1 lakh అవుతుంది, సో ఇయర్లీ 12 lakhs. సో మీరు నెక్స్ట్ ఎవరికైనా కానీ చూపించాలి అన్నా గానీ ఇవి ఏం చేశారు అనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండిపోతుంది. ప్లీజ్ దయచేసి ఎవ్రీ లీడర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మీ దగ్గరికి ఏదైతే మనీ వస్తుందో మీ టీం ని వాళ్ళ నుంచే డైరెక్ట్ గా కంపెనీకి పంపించి వాళ్ళ ఐడి నుంచి యాక్టివేట్ చేయడానికి చూడండి. అండ్ నో ఫైనాన్షియల్ డీలింగ్స్ విత్ అప్లైన్ అండ్ డౌన్ లైన్. 6th పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ వల్ల నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ ఇక్కడ చాలా మంది డైరెక్ట్ సెల్లర్స్ ఫర్ లాంగ్ టైం నుంచి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తూ ఉంటున్నారు. నాకంటే మీకు ఇంకా బాగా తెలుసు. వన్స్ ఎప్పుడైతే మనం ఫైనాన్స్
ఫైనాన్షియల్ రిలేషన్స్ మన టీమ్ తోటి కానీ మన అప్లైన్ తోటి పెట్టుకుంటాము, ఓకే అది హ్యాపీగా ఎండ్ అయితే ఓకే. బట్ ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే మాత్రము లైఫ్ లో మన ఫోన్ ఎత్తడం కానీ లేకపోతే మనం ఎక్కడైనా కనిపించినా గానీ మనతో మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. సో మోస్ట్ గా రిలేషన్స్ దెబ్బతినేది ఎక్కడ అంటే ఎప్పుడైతే మనం అప్లైన్ దగ్గర లేకపోతే డౌన్ లైన్ దగ్గర మనీ రిలేషన్స్ పెట్టుకుంటామో అప్పుడు మన రిలేషన్స్ అనేది దెబ్బతింటాయి, కంప్లీట్ బిజినెస్ కూడా కొలాప్స్ అవుతుంది. కాబట్టి దయచేసి ఆ రిలేషన్స్ ఏది పెట్టుకోవద్దు. అండ్ సార్ నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను నాకు ట్రావెలింగ్ ఇవ్వండి, లేకపోతే నేను ఇక్కడ చేస్తున్నాను నాకు ఐడి షేరింగ్ ఇవ్వండి, ప్లీజ్ ఇది మీ డైరెక్ట్ సెల్లింగ్ లో మిమ్మల్ని మీకు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశం, దయచేసి అది ప్రూవ్ చేసుకోండి తప్ప డోంట్ డిపెండ్ అప్లైన్ అండ్ డౌన్ లైన్. అండ్ 7th వచ్చేసి ఐడి యాక్టివేషన్ అండ్ ట్రాన్స్ఫర్. వన్స్ ఒకసారి ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత అది ట్రాన్స్ఫర్ అయితే చేయడం అనేది ఏమీ ఉండదండి. అండ్ 8th వచ్చేసి పాన్ రివోల్ పాలసీ. ఎగ్జాంపుల్ వన్స్ ఒక ప్లేస్ లో ఐడి యాక్టివేషన్ అయింది, సో ఆ డిస్ట్రిబ్యూటర్ కి అక్కడ ప్రాపర్ గా లేకపోవడం వల్ల తన కంపెనీకి మెయిల్ చేయడం ద్వారా కంపెనీ నెక్స్ట్ 90 days లో అక్కడ అసలు ఏం జరిగింది ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకు ఒక రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ ప్రకారం అక్కడ వాళ్ళ అప్లైన్ సపోర్ట్ లేకపోయినా లేకపోతే ప్రాపర్ టీమ్ బిల్డింగ్ లేకపోయినా ఆఫ్టర్ 90 days తర్వాత తప్ప తన పాన్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాతనే తను ఎక్కడైతే బిజినెస్ చేసుకోవాలో అక్కడ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మాత్రమే ఏదో మెయిల్ పెట్టారు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయడము ఇలా చేయడం అనేది ఉండదు. అండ్ 9th పాయింట్ మినిమం ఆర్డర్ రిక్వైర్మెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మనం ఐడీస్ ని చాలా మటుకు ప్లేస్ చేస్తూ ఉన్నాం. సో ఈ ఐడి ఫస్ట్ పర్చేస్ మనం ఐడి లాగిన్ చేసిన విత్ ఇన్ 90 days లో కనుక ఫస్ట్ పర్చేస్ మినిమం చేయకపోతే ఆఫ్టర్ 90 days తర్వాత ఆ ఐడి అయితే సస్పెండ్ అవుతుంది. ఇట్స్ మీన్స్ అక్కడ అనేది ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంపెనీ మీరు సక్సెస్ అవ్వడానికి పెట్టడానికి రూల్స్ కొన్ని. సో దయచేసి అందరూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడ చెప్పిన ప్రతి 9 పాయింట్స్ కూడా మీరు ఎక్కడైనా హార్ట్ఫుల్ గా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తూ ఉంటే నేను రియల్ గా చెప్తున్నాను మీ అందరికీ ఉపయోగపడతాయి. యాజ్ ఎ డైరెక్ట్ సెల్లర్ గా మనం ఫాలో అవుతూ మన టీమ్ ని ఫాలో చేయించాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి 9. సో అందరికి కూడా విష్ ఆల్ ది బెస్ట్. ఈ పాయింట్స్ అన్ని కూడా అప్లికబుల్ టు వేదామృత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 25th వీక్ అన్వర్డ్స్. అంటే ఇట్స్ మీన్స్ టుడే ట్యూస్డే అవర్ బిజినెస్ స్టార్టింగ్ డే ఈ రోజు నుంచి అప్లికేబుల్ అవుతుంటాయి. కాబట్టి అందరూ కూడా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను ఆ 9 notes ని కూడా నేను మీ గ్రూప్ లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. యువర్స్ నందు ఉపేందర్.